హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అలేఖ్య డిస్పార్క్. ఈరోజు నేను మా హోమ్ గార్డెనింగ్ టూర్ చేయాలనుకుంటున్నాను. అంటే నాకున్న ఇంట్రెస్ట్తో నేను ఎలాంటి మొక్కల్ని కలెక్ట్ చేశానో మీకు చూపించడానికి ఈ వీడియో ద్వారా షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. సో ఈ వీడియో చేస్తాను అనమాట. డెఫినెట్గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో వీడియో చూసేయండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా, పీనట్ క్యాక్టస్ అనమాట. ఇది టొమాటో రెడ్ కలర్ ఫ్లవర్ పూసింది. చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూసారా? చూస్తున్నారు కదా, ఇది పర్పుల్ కలర్ కాటన్ అన్నమాట. ఇది చాలా బాగుంటది. చూడండి, పర్పుల్ కలర్ లీవ్స్ అంతా పర్పుల్ కలర్ లోనే ఉంది. ఇది మీకు చూపించాను కదా, ఇది పీనట్ క్యాక్టస్ అంటారు అన్నమాట. ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ సక్యులెంట్. ఇది కూడా సక్యులెంట్, ఇది కూడా సక్యులెంట్. అంటే ఈ త్రీ కూడా డిఫరెంట్ టైప్స్ అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ లీవ్స్ మంచి పడిపోయి సాయిల్ కి టచ్ అయ్యి మళ్ళీ న్యూ ప్లాంట్స్ మళ్ళీ వస్తున్నాయి. చూస్తున్నారా? ఇది జేడ్ ప్లాంట్ అన్నమాట. ఆ స్టెమ్ మేము కట్ చేసి వేసిన తర్వాత మళ్ళీ జేడ్ ప్లాంట్ గ్రో అయింది. అలాగే ఇది పీనట్ క్యాక్టస్. దీని ఫ్లవరింగ్ ఆల్రెడీ ఉంది, ఆ వీడియో యాడ్ చేస్తాను, చూడండి, చాలా బాగుంటుంది. మొక్కలు అనమాట, అవి చాలా బాగుంటాయి. అంటే ఇప్పుడు చామంతులే చూపిస్తాను మీకు. చాలా అందంగా చాలా బాగా వచ్చింది. చూస్తున్నారు కదా, ఇది చామంతి మేము కొని ఒక 3 years అవుతుంది. ఇది ఇయర్లీ ట్వైస్ పూస్తుంది అనమాట. ఒక వింటర్ సీజన్ లో, ఇప్పుడు సమ్మర్ లో కూడా పూస్తాయి. ఇవి చాలా బాగుంటుంది. ట్విన్నింగ్ టైప్ అన్నమాట. రెడ్ అండ్ yellowish టైప్ లో వస్తుంది. చూసారు కదా, చూడడానికి చాలా అందంగా ఉంది. బొకే టైప్ లో వస్తుంది అనమాట. ఇవి ఇది వైట్ కలర్ అన్నమాట. స్టార్టింగ్ లో క్రీమ్ కలర్ లా కనిపిస్తుంది. అలాగే రోజులు పెరిగే కొద్దీ కలర్ షేడ్ అయి ఫుల్ ప్యూర్ వైట్ లో వస్తుంది అనమాట. చూసారు కదా, ఇవి కూడా గుత్తులు గుత్తులుగా చాలా బాగా పూస్తాయి. ఇది కూడా ఇయర్లీ ట్వైస్ అన్నమాట. వింటర్ లో పూస్తుంది, అలాగే సమ్మర్ లో కూడా పూస్తాయి. ఈ ఎల్లో ఈ ఇయర్ అసలు ఏం బాగా పూయలేదు. అండ్ ఇది ఎల్లో మందారం అన్నమాట. మొగ్గలు చాలా వచ్చున్నాయి. ఈ దేవుడికి పెట్టడానికి వాటికి మాకు చాలా హెల్ప్ అవుతుంది. ఈ మొక్క చాలా బ్రైట్ ఎల్లో అన్నమాట. చాలా బ్రైట్ గా వస్తుంది. ఫ్లవర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ ముద్దుగా వస్తాయి అన్నమాట. కదా, ఇది పపాయ. మేము బ్యాగ్స్ లో వేసాము, సాయిల్ ఫిల్ చేసి బ్యాగ్ లో వేసాము అన్నమాట. ఇంకా ఇవి ఫ్లవరింగ్ అవేమీ రాలేదు. ఇగో ఇవి ఉంది కదండి, దీన్ని వైల్డ్ ఫర్న్స్ అంటారు. మన హ్యాంగింగ్ పాట్స్ లో కూడా ఉంటాయి, ఇలాగే వైల్డ్ టైప్ లో కూడా ఉంటుంది. ఇవి మోస్ట్ గా ఏంటంటే మీరు ఘాటీలో ట్రావెల్ చేసేటప్పుడు కొండల్లో బాగా కనబడుతుంటాయి అన్నమాట. ఉంచడం ఎందుకని చెప్పి మేము ఒక ఫ్లవర్ ఆన్లైన్ లో చూసి చాలా బాగుందని వాటి సీడ్స్ మేము ఆర్డర్ చేసాము. వాటి ఫ్లవర్స్ ఇవి. అండ్ ఇది స్టార్ ఫ్రూట్ అన్నమాట, క్యారంబోలా ఫ్రూట్ ది. ఇంకా ఫ్రూటింగ్ అనేది ఏమి రాలేదు. ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఎప్పుడైనా ఒక 2 to 3 years తర్వాత అప్పుడు ఫ్రూట్స్ వస్తాయి కదా, అందుకని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాము ఈ ఇయర్ అండ్ ఇది బర్గన్ వేలి అన్నమాట. ఒకటి వైట్ కలర్, ఒకటి ఎల్లో కలర్.
మేము స్టెమ్స్ కట్ చేసి తెచ్చి కవర్ ఫుల్గా కవర్ చేసేసాం అనమాట పాలిథిన్ కవర్తో. ఆ హ్యూమిడిటీకి అలాగా ప్లాంట్స్ చిగురులు వచ్చాయి. చూడాలి, ఇవి గ్రోతింగ్ వస్తే మళ్ళీ ఫ్లవరింగ్ వచ్చాక మళ్ళీ నేను వీడియో పెడతాను మీకు. దిస్ వన్ స్ట్రాబెర్రీ అన్నమాట. ఇది మేము అక్కడ మొక్కలు వేసిన దగ్గర అంటే ఫామ్ వేశారు, స్ట్రాబెర్రీ ఫామ్, అక్కడ నుంచి తెచ్చుకున్నాం అనమాట ఈ ప్లాంట్స్. ఫ్లవర్స్ అనేవి ఆల్రెడీ వచ్చాయి, చూసారా మేము ఎలా సెటప్ చేసి ఇవి వేసాము. ఫ్లవర్స్ వచ్చాయి, ఫ్రూటింగ్ చూడాల. గడ్డి చామంతి, గడ్డి గులాబీ అంటారు కదా, అదనమాట. హ్యాంగ్ చేసి పెట్టాము, వస్తాయి ఫ్లవర్స్. అన్నీ ఒకేసారి 6-7 అలా వచ్చేటప్పటికి చాలా అందంగా కనబడతాయి ఫ్లవర్స్. ఈ హ్యాంగింగ్ చూసారు కదా, ఇది హార్ట్ షేప్ లీవ్స్ వస్తాయి అనమాట. ఇవి కూడా సక్యులెంట్ లీవ్స్ అంటారు. సక్యులెంట్ లీవ్స్ అంటే నార్మల్ లీవ్స్ లా కాకుండా ఈ లీవ్స్ లావుగా ఉంటాయి అనమాట. లావుగా ఎందుకు ఉంటుంది అని అంటే వాటర్ స్టోరేజ్ చేసుకొని ఫుడ్ రూపంలో ఉంటుంది, అందుకే ఇవి లావుగా ఉంటాయి ఈ లీవ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ పాటింగ్ ప్లాంట్స్, అంటే మేము సెపరేట్గా కొనుక్కున్నాము ఈ పాట్స్ను ప్లాంట్. ఇవి మనకి ఎక్కువగా టౌన్లో కనబడతాయి ఈ ఫ్లవర్స్. ఎక్కువగా రోడ్ సైడ్ హైవేలో వేస్తారు కదా, ఇవి ఇంటి ముందు వేస్తే ఎల్లో కలర్తో బ్రైట్గా బాగా కనిపిస్తుంది అని చెప్పి మేము ఒక 2 years వెతికితే మాకు ఈ ఇయర్ దొరికింది అనమాట ఈ ప్లాంట్స్. ఈ ట్విన్నింగ్ కలర్, ఇది రెడ్ అండ్ ఎల్లో టైప్లో ఉంటుంది, ఒకటి ప్యూర్ ఎల్లో కూడా తీసుకున్నాం మేము. చూడండి ఎల్లో చెప్పాను కదా. అండ్ ఇది ఫన్, ఇది కూడా ఫన్ హ్యాంగింగ్స్ అన్నమాట. ఇది వైల్డ్ కాదు, ఇది వైల్డ్ టైప్ కాదు. ఇది ఏంటంటే ఇది మనం నీడలో పెట్టాలన్నమాట. ఈ ఫన్ హ్యాంగింగ్స్ అనేది ఎప్పుడు నీడలో పెట్టాలి, నీడ తగిలితేనే ఇవి బ్రతుకుతాయంట. మనం ఎక్కువ అదే సన్లైట్ ఎక్కువ తగిలే దగ్గర పెడితే మాత్రం ప్లాంట్స్ వెంటనే చనిపోతాయి అని చెప్పారు. సో మేము నీడలోనే పెడుతున్నాం. ఇప్పుడు గడేటి ఫారెస్ట్ లారీ చూపిస్తాను మీకు, చూడండి. అక్కడ ఒక 5 types ప్లాంట్స్ ఉంటాయి, చూస్తారు. చాలా బాగా కలుస్తారు, ఫ్లవరింగ్ తో పాటు మిగతా క్రాటన్ వేసామన్నమాట. చూపిస్తానని చెప్పాను కదా, ఇదే అన్నమాట. ఇది బిల్లగన్నేరు, అంటే కెథనథస్ రోజియస్ అని అంటారు అనమాట, దీని సైంటిఫిక్ నేమ్. ఇది మెడిసినల్ ప్లాంట్ యాక్చువల్లీ. చూసారు కదా, ఇది క్రాటన్. అలాగే హార్ట్ షేప్ లీవ్స్ అని చెప్పాను కదా హ్యాంగింగ్, ఆ ప్లాంట్స్ అనమాట. ఇది ఒకటి వేసాము, అలాగే అల్లుకుపోయింది, ఫారెస్ట్ లా తయారైంది అనమాట. ఇక్కడ బిల్లగన్నేరుతో పాటు చూసారు కదా, ఇది వామ్ మొక్క అంటారు కదా, ఆ మొక్క. అలాగే మనీ ప్లాంట్, ఇంకా గడ్డి గులాబీ, ఇవన్నీ వేసాం అనమాట. చూడడానికి భలే కనబడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ కోసం మేము ఒక సెటప్ వేసాము, చూపిస్తాను. వేసాము. ఈ డ్రాగన్ ఫ్రూట్ కి ఇది 3rd year అనమాట. మేబీ మేము వెయిట్ చేస్తున్నాం ఫ్లవరింగ్ వచ్చి ఫ్రూటింగ్ వస్తుందని. మీకు ఆల్రెడీ చెప్పా కదా, ఏ ఫ్రూటింగ్ ప్లాంట్ అయినా సరే 3 years అలా పడుతుంది అనమాట ఫ్రూట్స్ ఫ్లవరింగ్ అయ్యి. వాటర్ ప్లాంట్స్ అనమాట, బిల్లగన్నేరు మొక్కను ఇంకా డ్రాగన్ ఫ్రూట్ వేసాము. చూసారు కదా, ఇది ఇంకో టైప్ ఆఫ్ సక్యులెంట్ అన్నమాట. చూసారు కదా, ఎల్లో కలర్ ఫ్లవర్స్ వస్తాయి వీటికి, బుల్లిగా ఉంటుంది, భలేగా ఉంటుంది అసలు. అంటే చూడడానికి బల్జిగా ఉంటాయి కూడా. అంటే ఇవి లీవ్స్ ఉన్నాయి కదా, ఈ లీవ్స్ చిక్కుడుకాయ దొండకాయ లాగా అనిపిస్తుంది మనకి. చూస్తున్నారు కదా, ఇది బౌగన్వేలియా, అలాగే రోజ్ ప్లాంట్స్ లైన్ గా ఉన్నాయి. బౌగన్వేలియా అయితే మేము బ్యూటీ కోసమే ఇది పెంచుతున్నాం అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా కలెక్ట్ చేసాము, ఎల్లో అండ్ వైట్. అది కూడా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను. చూస్తున్నారు కదా, బౌగన్వేలియా ఇది బ్రైట్ పింక్ కలర్ అన్నమాట. ఇప్పుడు మీరు సిటీలోకి వెళ్తే హైవే మొత్తం ఈ ప్లాంట్సే వేస్తున్నారు కదా. మనం వైజాగ్ వెళ్ళినా ఇంకా ఏ సిటీస్ లో వెళ్ళినా సరే ఇది చాలా కామన్ గా వేస్తున్నారు. అంటే ఇట్ యాడ్స్ బ్యూటీ టు ద సిటీ అన్నమాట. ఇది విరజాజి మొక్క, లాస్ట్ ఇయర్ తెచ్చాము, ఇప్పుడు ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయింది అనమాట. చూస్తున్నారు కదా, బర్డ్స్ వచ్చాయి ఆల్రెడీ. చూస్తున్నారు కదా, ఇది మనీ ప్లాంట్. దీనికి కూడా మేము ఇలాగ బకెట్ లో సాయిల్ కలెక్ట్ చేసి దీన్ని ఒక సెటప్ వేసాము. అంటే ఇలాగా
అది ఈ మనీ ప్లాంట్ అల్లుకొని అలాగా మొత్తం గ్రీనరీగా పాకుతుంది అని చెప్పేసి వేసాము. అంటే ఏ మొక్కలైనా బ్యూటీ యాడ్ చేస్తుందని ఒక ఉద్దేశంతో వేస్తాం కదా, అలాగే అటువైపు కూడా వేసాం అనమాట. ప్లాంట్ ఉంది. ఆ జేడ్ ప్లాంట్ అనేది చాలా మంది లక్ యాడ్ చేస్తుంది అని అంటారు. అది నిజమా అబద్ధమో నాకైతే తెలీదు. బట్ అది బాన్సాయ్ టైప్ లో మేము పెంచుతున్నాము. చూడడానికి చాలా బాగుంది. ఏదైనా ప్లాంట్స్ పెంచాలి అంటే మెయిన్ ఇంట్రెస్ట్ కావాలి. ఆ ఇంట్రెస్ట్ నాకంట మా ఇంట్లో వాళ్ళకి చాలా ఎక్కువ అనమాట. వన్ టైప్ ఆఫ్ సెక్యులెంట్ చూస్తున్నారు కదా, ఇవి చూస్తున్నారు ఉందో ఇది కిందన అనమాట. ప్లాంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. స్టార్టింగ్ లో ఒక ప్లాంట్ ఉంటుంది గ్రీన్ గా, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనమాట. అంటే ఇది క్రిస్మస్ చెట్టు ఏంటో తెలియదు నాకు, కానీ చాలా బాగుంటుంది. ఎప్పుడు గ్రీనిష్ గా ఉంటుంది అనమాట. అండ్ ఇది జామ చెట్టు. ఆ జామ చెట్టుకి హ్యాంగింగ్స్ వేసాను అనమాట, గ్రాస్ హ్యాంగింగ్స్. ఇవి చూడ్డానికి చాలా అందంగా బాగా కనబడుతుందని చెప్పేసి హ్యాంగ్ చేస్తాను అనమాట. ఈ జామ చెట్టుకి ఆల్రెడీ పిందెలు రావడం స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇది పసుపు కలర్ పూల చెట్టు అనమాట. దేవుడికి పెట్టే పూలు ఉంటాయి కదా అవి. గోల్డెన్ బర్డ్స్ ఫ్లవర్స్ చాలా ఎక్కువ వస్తాయి. ఈ బిళ్ళ గన్నేరు చెట్టు నుంచి ఏకంగా 2 మందారాల చెట్టుకి డామినేట్ చేస్తుంది అనమాట. అంటే గంధం కలర్ ఒకటి, రెడ్ కలర్ చూస్తారు కదా, ఆ కలర్ మందారాలు అనమాట. ఈ కరివేపాకు మొక్క ప్రతి ఒక్క ఇంటి విమెన్ కావాలనుకుంటారు కదా, వాళ్ళ గార్డెన్ లో ఉంటే చాలా బాగుంటుంది. ఇది బిల్లగన్నేరు మొక్క అనమాట. తెలుసా మీకు, ఇవి ఉన్నాయి కదా, ఇవి తింటారు. ఇది బిల్లగన్నేరు మొక్క అనమాట, పర్పుల్ కలర్ది. అలాగే ఇది కూడా సీతాఫలం చెట్టుకి హ్యాంగ్ చేసాం అనమాట. చూడడానికి చాలా చాలా బ్యూటిఫుల్ గా బాగా కనిపిస్తుంది. గేట్ నుంచి ఇక్కడ చూస్తే వ్యూ సూపర్ గా ఉంటుంది. చాలా వరకు పోతుంది. ఇది ఒక వన్ టైప్ ఆఫ్ హ్యాంగింగ్. ఇది మందార చెట్టు, వైట్ కలర్ మందారం. రోజ్ ఫ్లవర్. అండ్ దిస్ ఇది నిమ్మ చెట్టు. పూత మాత్రం చాలా ఎక్కువ వచ్చింది, రాలిపోయి
ఒకటి రెండు అనే వేలు లెక్క పెట్టుకునేలాగా వచ్చేస్తాయి కాయలు ఇప్పుడు. నాకు తెలిసి ఏదైనా అంతే అనుకుంటా. పళ్ళ మొక్కలు ఏమైనా ఫ్లవరింగ్ ఎక్కువ వచ్చేసి తర్వాత ఫ్రూటింగ్ చాలా తక్కువ రావడం. సో ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. అందుకే దిస్ పార్ట్. థ్యాంక్ యూ.